ఓడిపోయే మ్యాచ్ని ఎలా మలుపు తిప్పి టీమిండియాని గెలిపించారు. వరుస 6 ఓటముల తర్వాత ఈ 5 ప్లేయర్స్ చెలరేగి ఎలా ఇంగ్లాండ్ టీంని ఇంగ్లాండ్లోని చిత్తుగా ఓడించారో తెలుసుకుందాం. ఫైనలీ టీమిండియా ఇంగ్లాండ్పై డామినేటింగ్ విక్టరీ అందుకుంది. ఐర్లాండ్తో 2, ఇంగ్లాండ్తో 4 టీ20ల ఓటమి తర్వాత ఓడిఐ సిరీస్ మొదలవగానే విజయ ఢంకా మోగించింది మన టీం. ఫస్ట్ ఓడిఐలో ఇంగ్లాండ్ టీం ఇచ్చిన 259 పరుగుల టార్గెట్ని జస్ట్ 45.2 ఓవర్స్లోనే ఛేదించి ఏకంగా 6 వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించేసింది. అయితే ఒక టైంలో టీమిండియా ఈ మ్యాచ్ ఓడిపోయేలా కనిపించింది. అక్కడి నుండి మ్యాచ్ని మన టీం ఎలా గెలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా టీమిండియా చేజింగ్ వేటని బాగానే మొదలుపెట్టింది. రోహిత్ గిల్ బాగానే స్టార్ట్ చేశారు. బట్ రోహిత్ 11 పరుగుల వద్ద, విరాట్ కోహ్లీ 5 పరుగుల వద్ద అవుట్ అవడంతో ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోయింది. మ్యాచ్ ఏమైనా ఇంగ్లాండ్ వైపుకు వెళ్ళిపోతుందా అని. బట్ క్రీజ్లో ఉన్న కెప్టెన్ ఇంకా వైస్ కెప్టెన్ అదే గిల్ ఇంకా శ్రేయస్ ఇన్నింగ్స్ని నిర్మించే బాధ్యతని భుజాలపై వేసుకున్నారు. స్కోర్ బోర్డ్ని 149 వరకు తీసుకెళ్లారు. అంటే గెలవడానికి ఇంకా 110 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో 8 వికెట్స్ ఉండడంతో మన టీం ఈజీగా గెలిచేస్తుంది అనిపించింది. కానీ అప్పుడే 80 రన్స్ చేసిన కెప్టెన్ గిల్ క్రాంప్స్తో గ్రౌండ్లో చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి రిటైర్డ్ హార్డ్గా పెవిలియన్ చేరిపోయాడు. ఈ మ్యాచ్లో గిల్ ఎక్కడా తడబడకుండా ఇంగ్లాండ్ బౌలర్స్ని పూర్తిగా డామినేట్ చేశాడు. బట్ క్రాంప్స్ వల్ల గిల్ గ్రౌండ్ని వీడాల్సి వచ్చింది. లేదంటే అతను బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే ఈజీగా 100-150 రన్స్ బాధేస్తాడేమో అనిపించింది. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించేస్తాడేమో అనిపించింది. బట్ మధ్యలో క్రాంప్స్ రావడంతో బ్యాటింగ్ చేయలేకపోయాడు, క్రీజ్లో నిలబడలేకపోయాడు. అందుకే 80 రన్స్ చేసిన గిల్ రిటైర్డ్ హార్డ్గా వెనుదిరిగాడు. అయితే ఇక్కడే మ్యాచ్ ఆల్ ఆఫ్ సడన్ మలుపు తిరిగింది. 157 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ కొట్టిన డైరెక్ట్ హిట్కి శ్రేయస్ అయ్యర్ రన్అట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా టంగ్ బౌలింగ్లో బోల్డ్ అవ్వడంతో మళ్ళీ టీమిండియా ఓటమి వైపు పయనిస్తుందా అనిపించింది. ఎందుకంటే 149 ఫర్ 2 దగ్గర గిల్ ఇంజురీ అయి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 11 రన్స్ వ్యవధిలోనే మన టీం మరో 2 వికెట్స్ని కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 35 రన్స్ చేసి రన్అట్ అయ్యాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్ ఒకే ఒక్క రన్ చేసి బోల్డ్ అయిపోయాడు. ఇలా ఒక్కసారిగా మొమెంటం మొత్తం ఇంగ్లాండ్ వైపుకు షిఫ్ట్ అయిపోయింది. కానీ టీమిండియా తర్వాతి బ్యాటర్స్ వాషింగ్టన్ సుందర్ ఇంకా అక్షర్ పటేల్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. టీ20 ఫార్మాట్లో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ ఇద్దరు సహనంతో మొండిగా క్రీజ్లో పాతుకుపోయి టీమిండియాకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ క్రమంలో ఇటు అక్షర్ పటేల్ అటు వాషింగ్టన్ సుందర్లు సూపర్బ్ హాఫ్ సెంచరీలు కూడా చేసేశారు. అక్షర్ పటేల్ 52 బంతుల్లోనే ఒక 6, 5 ఫోర్లతో 57 రన్స్ సాధించేస్తే వాషింగ్టన్ సుందర్ 63 బంతుల్లో ఒక 6, 4 ఫోర్లతో 52 రన్స్ బాది టీమిండియాకి విజయాన్ని అందించారు. ఈ గెలుపు ఖచ్చితంగా టీమిండియాలో మంచి పాజిటివ్ ఎనర్జీని తెచ్చి ఉంటుంది. ఎందుకంటే ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వరుస 6 ఘోర పరాభవాల తర్వాత వచ్చిన విజయం ఇది. దీంతో 3 ఓడిఐల సిరీస్లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. అయితే ఈ మ్యాచ్ గెలుపులో గిల్దే కీలక పాత్ర. యాజ్ ఎ కెప్టెన్గా బౌలర్స్ని రొటేట్ చేసిన విధానం ఆసమ్. ఆ తర్వాత బ్యాటింగ్లో 80 పరుగుల సూపర్బ్ నాక్ కూడా. నెక్స్ట్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ల అభేద్యమైన భాగస్వామ్యం వల్ల మన విజయం చాలా సులభమైంది. అక్షర్ ఈ మ్యాచ్లో రియల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ బౌలింగ్లో 4 వికెట్స్తో సత్తా చాటాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో 57 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. వీరే కాకుండా గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణాలు 2 వికెట్స్ కూల్చారు. ఇలా అందరూ కలిసికట్టుగా ఆడి ఇంగ్లాండ్ టీంని ఇంగ్లాండ్లోనే చిత్తు చేసి పడేశారు. ఇక ఇప్పుడు టీమిండియా టార్గెట్ సెకండ్ ఓడిఐ కూడా గెలిచి సిరీస్ని సొంతం చేసుకుని టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే. మరి బాస్, టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.